బాగున్నారా అందరూ? ఈ రోజైతే టేస్టీ టేస్టీ గ్రేప్ జ్యూస్ అయితే తయారు చేసేస్తున్నానండి. మిక్సీ లేకుండా అండి, మిక్సీ లేకుండా జ్యూస్ ఎలా చేస్తారబ్బా అనుకుంటున్నారా? చేస్తానండి చూడండి. ముందుగా మన ఈ బ్లాక్ గ్రేప్స్ అనేవి బాగా ఉప్పులో వేసేసి ఒక అరగంట ఉంచేసేయండి. కెమికల్స్ అవి ఏమన్నా ఉంటే పోతాయి. తర్వాత 4-5 సార్లు శుభ్రం చేసేయండి. నేను అర కేజీ బ్లాక్ గ్రేప్స్ అయితే తీసుకున్నాండి. ఒక అర కేజీ అయితే పటిక బెల్లం తీసుకున్నాను. మనం కొలత ప్రకారము చూసుకుని వేసుకోవాలండి. ఈ గ్రేప్స్ ఎన్ని ఉన్నాయో దానికి డబల్ అయితే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ గ్రేప్స్ వేసిన తర్వాత స్మాషర్ తో స్మాష్ చేసేయండి అలాగా. తర్వాత స్టవ్ వెలిగించి ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టేసి వాటర్ అనేది యాడ్ చేసేసుకుందాము. 2 లోటాలు వాటర్ అయితే పట్టినాయండి నాకు. 2 లోటాల వాటర్ కి అర కేజీ పటిక బెల్లం అయితే వేసానండి. పటిక బెల్లం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే గ్రేప్స్ వల్ల కూడా చాలా ఉపయోగం ఉంటుందండి. ఈ అర కేజీ గ్రేప్స్ మనం ఇంట్లో మామూలుగా జ్యూస్ చేసుకుంటే కనుక ఒక 3 గ్లాసులు తప్ప ఎక్కువ అవ్వదండి మహా అయితే. కానీ ఈ అర కేజీ జ్యూస్ 20 గ్లాసులు అయ్యేలాగా ఎలా చేశాను ఏంటి అనేది పూర్తి వీడియో చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. ఈ బ్లాక్ గ్రేప్స్ వల్ల ఏంటంటే ఒంటికి చలవ చేయడమే కాదు, బ్లడ్ కూడా బాగా పడుతుందండి. సో అందువల్ల నేను బ్లాక్ గ్రేప్స్ అనేది ప్రిఫర్ చేశాను. నెక్స్ట్ ఏంటంటే మిశ్రీ దీన్ని మిశ్రీ అంటారు, లేదంటే పటికి బెల్లం అంటారు. ఇలాగా వేడెక్కే కొద్దీ వాటి రంగు అనేది చేంజ్ అవి వాటర్ లో అంతా కలిసిపోతుందండి. నేచురల్ కలర్ అనేది గ్రేప్ కలర్ కింద వచ్చేస్తుంది వాటర్ అనేది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు కదండి. పటి బెల్లం అంటారు, మిశ్రీ అంటారు ఇట్లాగా, లేదంటే కండ చక్కెర అని కూడా అంటారు. ఇంకొకటి ఏంటంటే నేను షుగర్ వేయకపోవడానికి కారణం, షుగర్ మంచిది కాదు కదండి. పటిక బెల్లం మంచిది దొరికితే మీరు వేసుకోండి. షుగర్ కావాలి అనుకున్న వాళ్ళు ఒక అర కేజీ షుగర్ అయితే వేసుకోండి, నో ప్రాబ్లం. ఇలాగైతే మనం మరగబెట్టుకోవాలండి. నాకైతే ఒక 20 మినిట్స్ పైన మరిగింది. ఆ తొక్క అనేది కలర్ చేంజ్ అయిపోవాలన్నమాట పూర్తిగాని. వాటర్ కూడా మనకి ఇలా ముట్టుకుంటే జిగురుగా వస్తుంది అనమాట, పాకం వచ్చి అలా వచ్చే వరకు మనం చేసుకోవాలి. ఇది ఏంటంటే వేసవి కాలంలో మన శరీరాన్ని చల్లబరచడానికి బాగా ఉపయోగపడుతుందండి. ఒక అర గ్లాసుడు ఈ సిరప్ అయితే వేసుకుని పైన కొంచెం వాటర్ అయితే ఉండబోసుకుని తాగామనుకోండి చలవ చేస్తుంది. ఉట్టిగా పటిక బెల్లం నీళ్ళని ఇయని పిల్లలకి ఇచ్చినా తాగరు కదండి. ఇలా కలర్ఫుల్ గా గ్రేప్ జ్యూస్ ఇచ్చారనుకోండి చాలా బాగా తాగుతారు, మళ్ళీ మళ్ళీ అడుగుతా ఉంటారు. కానీ సూపర్ టేస్ట్ అయితే వచ్చిందండి, చాలా బాగుంది. ఇలాగా మనం ఈ చల్లారి పెట్టేసుకోండి. వేడి మీద అయితే మీకు వడగొట్టడం అవ్వదు, మీద పడుతుంది కాబట్టి నేను చల్లారి పెట్టుకున్న తర్వాత ఇలాగా స్ట్రైనర్ తోటి అయితే స్ట్రైన్ చేస్తున్నాను. ఇలాగా వడగొట్టేసుకోండి శుభ్రంగా. పిప్పి కూడా కొంచెం మళ్ళీ కొద్దిగా అదే వాటర్ దాంట్లోకి వేసి బాగా చేతితో అనేసి అనుకోండి, గుజ్జు అంతా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత దీన్ని మనం గాజు సీసాలో తీసుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసేసుకోవచ్చండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎవరైనా చుట్టాలు వచ్చినా, మా ఇంట్లో పిల్లలు మధ్య ఆటలాడేసి ఇవి వచ్చినా సరే కొంచెం జ్యూస్ అనేది ఇచ్చామనుకోండి ఫుల్ గా ఎనర్జీ అయితే వస్తుంది. నెక్స్ట్ గ్రేప్ జ్యూస్ వల్ల బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది కదండి, స్కిన్ గ్లో అనేది పెరుగుతుంది. రోజు బ్లాక్ గ్రేప్స్ అనేది తింటే కనుక స్కిన్ గ్లో అనేది ఇంప్రూవ్ అవుతుందండి. ఇక్కడ నాకు ఒక లీటర్ బాటిల్ కాకుండా ఇంకా మిగిలిందండి. సో మీరే అర్థం చేసుకోండి ఎంత బాగా వచ్చింది అనేది. ఐస్ ముక్కలు వేసానండి, దాంట్లో ఒక ఈ జ్యూస్ వేసేసి దాంట్లో వాటర్ వేద్దాము సగానికి. తీపి ఎక్కువ తాగే వాళ్ళైతే అలా వేసుకోండి, తీపి తక్కువ తాగే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకున్నా పర్లేదండి. అదన్నమాట. కూల్ అలా తాగుతా ఉంటే భలే ఉందండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్. అంతే అండి, టేస్టీ గ్రేప్ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.